ఓరు బాబు నేను రా పారిచ్చినాను నేను మీ మహేంద్రాని. ఎలాగొచ్చాను ఏంటి కష్టాలు, ఎన్ని కష్టాలు పడ్డాను, ఎన్ని కష్టాలు పడి వచ్చానో మొత్తం ఫుల్ వీడియో పెడతాను చూసేయండి. బాబు ఫీల్ అయిపోకండి రే. ఫస్ట్ అయితే ఫ్లైట్ ఎక్కాను. ఫ్లైట్ ఎక్కి అయితే సగం వరకు రీచ్ అయిపోయాను. చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే. ఫ్లైట్లో మాత్రం విమానం గాలిలో తేలుతుందో లేదు తెలియదు కానీ నేను మాత్రం గాలిలో తేలిపోయినట్టుందిరా. నాకు ఇలా టైంలో సాంగ్ గుర్తొస్తుంది తెలుసుగా, పవన్ కళ్యాణ్. గాలిలో తేలినట్టుంది గుండె పేలినట్టుంది. నాకేటున్నా బాగున్నాను, అంతా ఒక్కడనే అయిపోయింది. ప్రతిసారి ఎవరో ఒకరు వచ్చినా బాగున్నాను నాతో, అదో ఫీలింగ్ కలిగేది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే. మెల్లి కొట్టు తిరిగి ఇటు తిరిగి నానా కష్టాలు పోయి మెల్లికి ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయినారు అయ్యా. చూడండి ఎయిర్పోర్ట్లో అయితే చాలా హ్యాపీగా అనిపించింది. ఇప్పుడైతే ఢిల్లీ అందరైనా మనం చూసేయాలి. ఫస్ట్ అయితే మనం షాపింగ్ మాల్కి వెళ్ళి మొత్తం అంతా చూసేద్దాం. ఫస్ట్ షాపింగ్ మాల్ మన షోకి ఎక్కువ కదా, షాపింగ్ మాల్కి వెళ్ళి షాపింగ్ చేసుకుని అక్కడి నుంచి కుతుబ్ మినార్కి అయితే వచ్చేసాను. కుతుబ్ మినార్ అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చూడండి చాలా పెద్దదైతే. దీని హిస్టరీ అయితే నాకు మ్యాక్సిమం తెలియదు. ఇక్కడైతే మ్యాక్సిమం ఎక్కువ ముస్లిమ్స్ అయితే ఉన్నారు. ఈ అమ్మాయి చూడండి, ఈ అమ్మాయిని అసలు ఆపలేకపోతున్నాం షోకులకి అయితే. చూడండి పాత పురాతనం గోడలతో చాలా బాగుంది కుతుబ్ మినార్ అయితే. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మీరు ఒకసారి వెళ్ళండి, ట్రై చేయండి రా. ఢిల్లీని ట్రై చేయండి. మన క్యాపిటల్ ఆఫ్ ఇండియా కదా, దాన్ని ట్రై చేయకపోతే మీరు ఎలాగ చెప్పండి. మీరైతే మీ గ్యాంగ్ వచ్చి అనుకుంటుండ్రా, గ్యాంగ్ కాదు రయ్యా, ఒక్కడనే వచ్చాను. అన్నీ ఒక్కడిని వచ్చి అలా సింగిల్గా ఎక్స్ప్లోర్ చేసేది ఒక్కడనే వచ్చాను. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మీరు గ్యాంగ్కి వెళ్ళాలంటే గోవా వెళ్ళండి. ఇంకెక్కడికైనా ఒక్కడే రావడం నేర్చుకుంటారా. ఏట్రా ఒక్కడు లేనిది ఈ రోజుల్లో ఎక్కడికి వెళ్ళలేము. సేమ్ బీటీఎస్లో ఉన్నారు చూడండి వీళ్ళైతే. వీళ్ళు చూడగా నాకు బీటీఎస్ గుర్తొచ్చారు. ఈ అమ్మాయిలకి ఎక్కువ బీటీఎస్ అంటారు. మన ఇండియా వాళ్ళు ఎవరు నచ్చరు మ్యాక్సిమం. అందరికీ ఆ కొరియా వాళ్ళే కావాలి, అందరికీ కొరియా వాళ్ళే కావాలి. నాకైతే వీళ్ళు చూడగానే ఎక్కడో మండి దీని దగ్గర నుంచి అసలు చూడలేకపోతున్నాం. మీకు ఎలా నచ్చారు నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మీరు ఒక గొర్రెలు. అవునరా, ప్రతి ఓళ్ళకి కొరియా వాళ్ళే కావాలంటే మా ఇండియా వాళ్ళు ఎందుకు ఇంకా. ఈ అమ్మాయి చూడు ఎలా ఉంది. నేను చూడగానే నాకు ఎక్కడో, ఈ విషయం పక్కనెట్టలే మనకెందుకు కానీ. ఇగో కుతుబ్ మినార్ చూడండి చాలా ఎత్తులో ఉంది. నా సెల్ స్క్రీన్ కూడా సాగట్లేదు. అంటే చూడండి ఎంత ఎత్తులో కుతుబ్ మినార్ ఉంది. చూడండి కుతుబ్ మినార్ లోపలికి వెళ్ళాలంటే 50 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఎవడు ఫ్రీ పంపించడు. దొంగ టోకన్ ద్వారా దూకిసి వెళ్తామంటే అస్సలు అవ్వదు, చాలా కష్టం. నేనైతే నెక్స్ట్ అయితే ఇండియా గేట్కి అయితే నేను బయలుదేరుతున్నాను. చూడండి మీకైతే ఇండియా గేట్ అయితే చాలా చిన్నలా కనిపిస్తుంది. నాకైతే చాలా పెద్దది. అదైతే మ్యాక్సిమం నా సెల్ స్క్రీన్ కూడా చాలలేదు అంత పెద్దది. మీకైతే చాలా చిన్నదిలా అనిపిస్తుంది నాకు తెలుసు మ్యాక్సిమం. ఎందుకంటే మీరు ఫోటోలు అంటే చూస్తారు కదా, సెల్లలు అంట చూస్తారు కాబట్టి మీకు చిన్నదిలా అనిపిస్తుంది. ఇండియా గేట్కి వెళ్తాను. సుభాష్ చంద్రబోస్ అంట. చాలా బాగుంటుంది. నాకు చూడండి ఎంత క్లీన్గా ఉందో, చాలా క్లీన్గా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ నాకు ఇప్పటికి ఒకటి అర్థం కాదు, ఆ ఇండియా గేట్ మీద మన ఇండియా కలర్స్ ఉంటే బాగుంది అనిపిస్తుంది. చూడండి ఇండియాని ఎంత నీటి చిన్న చెక్కరు బయటకు కనబడకుండా. మనకి ఇప్పుడే పరిచయం అయ్యారు. పేరు నేమ్ ఆసిఫ్ మన్సూరి ఫ్రమ్ మధ్యప్రదేశ్. ఇక్కడ మనకి ఇండియా గేట్ దగ్గర పరిచయం అయ్యారు. చూసుకోండి. హాయ్ బోల్. ఓరు బాబు నెక్స్ట్ నా డిక్స్ వీడియో ఎయిట్స్ అని చూసేయండి రా. చూడండి బాబు, మీరు గట్రా నవ్వుకోకండి. మీరు ఎలాగో రారు కదా, ఎందుకే ఏదో గుర్తుకుంటుందని తీయించుకోండి అంతే. ఇదేదో చెరువు ఉంది. ఇండియా గేట్కి ఎదురుగా అయితే చెరువు అయితే ఉంటుంది. ఉండండి మీకు చూపిస్తున్నా. ఢిల్లీలో కూడా కాయకలు ఉంటాయి. ఏమో కొత్త చూస్తున్నాను. ఢిల్లీలో కాయకలు అనుకుంటున్నాను. ఎందుకంటే మంచి ప్రదేశం కదా. మన ఆంధ్రలో అయితే కాయకలు ఉంటాయి, మన తమిళనాడు సైడ్ ఇవన్నీ కాయకలు ఉంటాయి అనుకుంటున్నాను నేనైతే. సర్లే ఆ విషయం పక్కన పెట్టిస్తే ఇక్కడ యూపీఎస్సీ గురించి అయితే చూసేద్దాం. యూపీఎస్సీ అక్కడికైతే వెళ్తున్నాను నేను. ఎందుకంటే మీరు ఇప్పుడు చూస్తారు కదా యూపీఎస్సీ కలెక్టర్, జిల్లా కలెక్టర్ ఎక్కడ అవుతారో, ఎక్కడ కోచింగ్ తీసుకుంటారో అవన్నీ నేను చెప్తాను. మీరు వీడియో మొత్తం ఫుల్గా చూసేయండి. మీరు మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేశారంటే మీరు చూడండి, తర్వాత మీరు ఢిల్లీ మిస్ అయిపోతారు. మీరు ఎలాగ చూడరు నాకు తెలిసి, నేను చూపిస్తాను అంతే.
ఇంకో యూపీఎస్సీది అయితే నేను మీకు చూపిస్తాను చూడండి. యూపీఎస్సీ ప్రిపేరింగ్. యూపీఎస్సీ ప్రిపేరింగ్ ఎగ్జామినేషన్. అదే కలెక్టర్లో అవుతారు చూడండి, దాని ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయ్యింది. అనేది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని అంటారు. దీన్నే కలెక్టర్లు, మన శ్రీకాకుళం కలెక్టరు, మన విజయనగరం కలెక్టరు, మన వైజాగ్ కలెక్టర్ అవుతారు కదా. ఇదే మెయిన్ హెడ్ ఆఫీసు ఢిల్లీలో ఉంటుంది. ఇక్కడ నుండే కలెక్టర్లు గట్టి ఎక్కడైనా ఇక్కడ నుండే క్వాలిఫై అవుతారు. ఎవరైనా క్వాలిఫై అవ్వలేదు. చూడు స్కౌట్ చేస్తారు చూడండి. ఇది పోలీసులు. మనకి పాకిస్తాన్కి అయినప్పుడు చూడండి కాళ్ళు లేపుతారు బాగా చూడండి. వాళ్ళే వీళ్ళు ఢిల్లీ పోలీస్. చూడండి కొంచెం దగ్గరలో చూపుతాం. నెక్స్ట్ అయితే ఇక్కడ ఇది అయిపోగానే మనమైతే రెడ్ ఫోర్ట్కి బయలుదేరుతాం. రెడ్ ఫోర్ట్ పైన చూడండి జెండా అయితే ఎంత నీట్గా ఎగురుతుందో. నాకైతే చూడగానే గూజూమ్స్ అయితే వచ్చాయి. నీ రెడ్ ఫోర్ట్ ఎలా కట్టారా బాబు, నాకు ఇప్పటికే అర్థం కావాలి. చాలా బాగుంది. ఈ రెడ్ ఫోర్ట్ అనేది మొఘల్ ఎంపైర్ షాజహాన్ అయితే కట్టారు 17th సెంచరీలో. 1857లో కన్స్ట్రక్షన్ అయితే చేశారు. ఈ రెడ్ ఫోర్ట్ అనేది చాలామంది టూరిస్టులు మనసు అయితే చాలా దోచుకుంది. మీకైతే చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే ఇది డిజైన్ చేసింది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అయితే 2007లో ఓపెన్ అయింది. దీని గురించి చాలా 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 ఉంది చెప్పాలంటే, కానీ అంత టైం లేదు కదా. మీరే చూసి ఎలా అడ్జస్ట్ అయిపోండి. అయినా దీన్ని నెక్స్ట్ తెలుసుకో మీరే చేస్తారులే. కానీ ముందు ఇక్కడున్న ఈ రెడ్ ఫోర్ట్ దగ్గర ఉన్న పాపులేషన్ చూడండి అయ్యా. ఒకసారి పాపులేషన్ చూడండి ఇంతమంది లేదు. ఇందులో మనం తగ్గుతామా? అస్సలు తగ్గాం. ఇక్కడ మనకి కొంచెం సోకులు ఎక్కువ కదా. చూడండి అందరూ మనలో చూస్తారు. చిరు చినుకై కురిసావే, మరుక్షణమున మరుగైపోయావే. నువ్వే ప్రేమ బాణం, నువ్వే ప్రేమ కోణం. ఎక్కడితో ఈ ఢిల్లీ అయితే మెయిన్ ప్లేసెస్ అయితే చూస్తాను. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడితో ఇదైతే కథం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు వెయిట్ చేయండి. ఏం ఫీల్ అవ్వకుండా ఉంటా.